ఆ నియోజకవర్గంలో వైసీపీ అంతంత మాత్రంగా ఉంది. కీలక నేతల మధ్య కీచులాటలు మరింత కొంగదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత తలనొప్పిగా మారారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు సదరు నాయకుడు పార్టీని మరింతగా దెబ్బతీస్తున్నారు. వదల బొమ్మాళి వదల అంటూ వెంటాడుతున్నారు. ఆ నాయకుడి విషయంలో పార్టీ హైకమాండ్ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అన్నట్లుగా తయారైంది అక్కడి వ్యవహారం. ఇంతకీ ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జికి చుక్కలు చూపిస్తున్న ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గం? పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేడర్ ఏమనుకుంటోంది? వాజ్ ది స్టోరీ? శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీలో ముందు నుంచే విభేదాలు ఉండేవి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అవి మరింత పెరగడంతో పరిస్థితి దిగజారింది. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య పెరిగిన కలహాలు కుమ్ములాట్లకు దారితీయడం ఇన్ఛార్జిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగున్నట్టు కనిపించిన ఫ్యాన్ పార్టీ నేతలు పవర్ పోగానే సిగపట్లు పడుతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమానికి జిల్లా నేతలు పూర్తి స్థాయిలో హాజరు కాలేదంటే ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలో 2-3 గ్రూపులుగా విడిపోయిన నాయకులు అదును చూసి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. దీంతో లీడర్ల తీరును గమనిస్తున్న వైసీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిక్కోలు జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం టెక్కలి. అలాంటి చోట ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. వైసీపీ క్యాడర్ ప్రస్తుతం 2 గ్రూపులుగా విడిపోయింది. ఒక వర్గం ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కు మద్దతు ఇస్తుంటే, మరో గ్రూపు పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి నడుస్తోంది. వాస్తవానికి కొన్ని నెలల క్రితం వరకు టెక్కలి వైసీపీకి దువ్వాడ శ్రీనివాస్ పెద్ద దిక్కుగా ఉండేవారు. అయితే కుటుంబ వివాదాలతో వ్యవహారం చినికి గాలివాన చందంగా మారింది. దీంతో పార్టీ భ్రష్టు పట్టుకుపోయిందని భావించిన హైకమాండ్ దువ్వాడను సస్పెండ్ చేసింది. ఈ నేత స్థానంలో ఇన్ఛార్జిగా వచ్చిన పేరాడ తిలక్ పనితీరుపై క్యాడర్ పెదవి విరుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు టెక్కలి వైసీపీని టెన్షన్ పెట్టిస్తున్నారు. పార్టీ పెద్దలపై ఈ నేత తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు దువ్వాడ. దీంతో ప్రస్తుతం టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పరిస్థితి తాడులేని బొంగరంలా తయారైంది. ఇక టెక్కల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని రాజకీయంగా ఎదుర్కోవడం వైసీపీకి పెద్ద సవాలనే చెప్పాలి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఫ్యాను రెక్కలు ఊడిపోతుండడం అధిష్టానం పెద్దలను ఆందోళనకు గురి చేస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కొన్నాళ్లు సొంత వ్యాపారాలు, మాధురితో ప్రేమ వ్యవహారాల్లో బిజీగా గడిపిన ఎమ్మెల్సీ దువ్వాడ ప్రస్తుతం ఎక్కువ సమయం టెక్కలిలోనే కనిపిస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసిన సొంత పార్టీ నేతలను వదలబొమ్మాలి వదల అంటూ వెంటాడుతున్నారు. నియోజకవర్గ వైసీపీ క్యాడర్లో ఎక్కువ శాతం దువ్వాడ వైపే ఉంది. పార్టీ నుంచి తనను దూరం చేసిన క్యాడర్తో పాటు అనుచరులను మాత్రం విస్మరించేది లేదంటూ వారితోనే మమేకమవుతున్నారు. పేరాడ తిలక్కు టెక్కలిలో సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దువ్వాడ అక్కడితో ఆగకుండా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. ఇదే క్రమంలో దువ్వాడ వ్యవహారాన్ని గమనిస్తున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు గోటితో పొయ్యేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నామా అన్న ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెక్కలి వైసీపీలోని అంతర్గత విభేదాలను గమనిస్తున్న క్యాడర్ ఇక్కడి పార్టీని ఎవరు బాగు చేయలేరని వ్యాఖ్యానిస్తోంది. దువ్వాడ ఇప్పుడు ఫ్రీ బర్డ్. మాధురితో కలిసి రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూనే ఫ్యాన్ పార్టీ రాజకీయాల్లోనూ మంట రాజేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మంత్రి అచ్చెన్నను ఎదుర్కోవడం ఫ్యాన్ పార్టీతో జరిగే పని కాదంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం టెక్కలి వైసీపీలో దువ్వాడ రూపంలో చెలరేగిన దుమారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.